నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము నీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనములో, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అద్భుతమైన ఒక మాట. లోకంలో ఉన్నవారు అందరూ గైకోనాలంటే కష్టము. ఎందుకంటే క్షమించే మనసు అందరికీ ఉండదు. ప్రభులో కూడా చూడండి, ఆయన మనసు, ఆయనలో కనబడిన మంచి గుణాలు ఏమిటి అంటే క్షమించడం. సెలవు మీద అందరూ కొట్టిన వారందరి కొరకు ఆయన ఏం చెప్పాడు? తండ్రి, వీరిని క్షమించము, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు, దయచేసి క్షమించము అని వారి కొరకు తండ్రితో బతిమాలి ప్రార్థన చేశాడు ప్రభు. కాబట్టి క్షమించే ఒక మనసు ప్రభులో ఉన్నది. నేను కూడా కొన్ని దినముల క్రితం ఒక చిన్న సందర్భం వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తితో అన్నాను, క్షమించా, నీకు ఏదైనా మనసు బాధ కలగవచ్చు, బాధ కలిగితే క్షమించు, ఏం బాధపడవద్దని నేను చెప్పాను. అంటే క్షమించడం అనేది దేవుడు ఇచ్చుచున్న మనసు, లేకపోతే అది రాదు. నేను ఎందుకు క్షమించాలి? నేనేం తప్పు చేశాను? క్షమించాను, ఏం చేయను పో అని మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు. కొందరు ఎందుకు క్షమించాలయ్యా అని చెప్తూ ఉంటారు. కానీ అడగడం ద్వారా మన మనసు క్లియర్ అయిపోతుంది. ఇంకా ఎదుటి వారు ఏమనుకున్నా మనకు అది అవసరం లేదు. కాబట్టి ప్రభు దగ్గర మనము నేర్చుకున్న ఒక్క తత్వం, ఒక్క గుణం ఏమిటి అంటే క్షమించడం. దీని వలన మనకు ఒక పెద్ద బెనిఫిట్ ఉన్నది. ఏమిటి అంటే మన అపరాధములను కూడా దేవుడు క్షమిస్తాడంట. మా ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సార్ క్షమించండి సార్ అంటే నేను చెప్తాను, 100 సార్లైనా క్షమిస్తాను. కానీ నీవు కూడా కొద్దిగా నిన్ను మార్చుకోవాలి, నీ ప్రవర్తనను మార్చుకోవాలని చెప్తాను. క్షమించుటకు నేను సిద్ధమే, కానీ నీవు కూడా కొద్దిగా మార్చుకోవాలయ్యా. టక్కున ఏదో ఒకటి చెప్పి చేసి నీవు క్షమించమంటే ఎట్లా అని ఒక్కొక్కసారి నేను అంటాను. కాబట్టి ఈ దినము ప్రభు మీతో ఏం మాట్లాడుచున్నాడంటే, మీరు క్షమిస్తే మీ అపరాధములను దేవుడు క్షమిస్తాడు. చాలా ముఖ్యమైన ఒక పాయింట్. చాలా అర్థములు ఇక్కడ దాగి ఉన్నవి. యేసు ప్రభు క్షమించాడు. ప్రభు యొక్క ఆత్మను ఎవరు పొంది ఉన్నారో వారు కూడా క్షమిస్తారు. ఏ సిగ్గుపడరు, ప్రెస్టేజ్ చూడరు. అవును, ఒక్కొక్కసారి ప్రెస్టేజ్ను కట్టి మూట గట్టి పక్కకు పెట్టాల్సింది, అటువంటి ఒక పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. కాబట్టి
మనము క్షమిస్తాం, అప్పుడు మన అపరాధములను దేవుడు క్షమిస్తాడు. అంటే ప్రభు మనకు చూపిన ఒక పాట. ఆ నా నాన్నగారు కూడా ఒకసారి వారు ఉపాధ్యాయుడుగా పనిచేసినప్పుడు, ఉద్యోగం చేసే టైంలో ఒక వ్యక్తి డ్రింక్ చేసి బాగా నా నాన్నను కొట్టారు. ఎవరు క్షమించలేరు, క్షమించరు. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే, కోపంగా మాట్లాడితే కూడా ఏం అనిపించదు. కానీ కొడితే మాత్రం ఆ పగ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? 10 మంది వచ్చి ఒక వ్యక్తిని కొడతారు, మళ్ళీ ఆ వ్యక్తి 10 మంది తీసుకొని వాళ్ళను కొడతారు, మళ్ళీ వాళ్ళు 20 మందిని తీసుకొచ్చి వీళ్ళను కొడతారు, మళ్ళీ 20 మందిని వీళ్ళు తీసుకుపోయి వాళ్ళను కొడతారు. పగ అనేది ఆగిపోదు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నది. వారు అటాక్ చేస్తున్నారు, వీరు అటాక్ చేస్తున్నారు, వారు అటాక్ చేస్తున్నారు, వీరు అటాక్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు దాడి చేస్తారో ఇక ఆగదు, కొనసాగుతూ ఉంటది ఆ పగ. నేను వరల్డ్ మ్యాప్లో నీవు లేకుండా పోవాలి, వరల్డ్ మ్యాప్లో నీ దేశం ఉండకూడదు, ఇజ్రాయిల్ దేశం, నిన్ను తుడిచివేస్తా అని ఇరాన్ ఎప్పుడో చెప్పిందంట. అంటే నేను కూడా బాగా తవ్వి చూశాను, ఈ యుద్ధము ఎందుకు, ఇంత తీవ్రమైన యుద్ధం ఎందుకు, ఇంత ఖర్చులు, మనుషులు చనిపోవడం, ఇదన్నీ ఎందుకు అని నేను కూడా బాగా ఆ హిస్టరీ, చరిత్రను చూస్తే 6 years ముందు ఒక న్యూస్లో ఇలా చెప్తున్నారు, తమిళ్ న్యూస్లో. 6 years ముందు ఇరాన్ ఏదో ఒక సందర్భంలో చెప్పిందంట, ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయిల్ దేశం లేకుండా తుడిచివేస్తా. అంటే అణుబాంబులు తయారు చేస్తే మళ్ళీ తుడిచివేస్తారు. ఎందుకంటే అణుబాంబు అనేది చాలా మనుషులు బ్రతకలేరు, జీవించలేరు. కాబట్టి గడ్డి కూడా మొలవదంట అణుబాంబు వేస్తే. కాబట్టి తుడిచి వేస్తా అన్నాడు కదా, ప్రపంచ మ్యాప్ నుండి ఇజ్రాయెల్ను నేను లేకుండా చేస్తా అన్నాడు కదా, అణుబాంబులు అందుకే స్పీడ్గా చేస్తున్నాడు, ఏమో రేపు మన ప్రజల మీదే వేస్తాడు తయారు చేస్తే అని ముందు జాగ్రత్తతో వారన్ని అణుబాంబుల కొరకు అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హమాస్, హిజ్బుల్లా, హౌదీస్, ఏమన్ వీళ్ళందరికీ ఇరానే మొత్తం సప్లై చేస్తుంది. వీళ్ళందరూ ఇజ్రాయెల్ను దాడి చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని లేకుండా చేస్తారో ఏమో ఈ బాంబు తయారు చేస్తే ముందు జాగ్రత్తతో ఏం చేశారు, దాడి చేశారు. అమెరికా సపోర్ట్గా అది దాడి చేసింది. అంటే పగ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ ఇంకా తగ్గదు. మాట్లాడడం వేరు, గొడవ చేయడం వేరు. కొడితే మాత్రంగా పగ పెరుగుతూ ఉంటుంది. మనము కూడా చూడండి, చిన్న చిన్న గొడవలు ఎవరైనా కొట్టారనుకోండి, మళ్ళీ వీళ్ళు కొడతారు, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయ్యి అది పోలీస్ స్టేషన్ పోతుంది, కోర్టుకు పోతుంది, ప్రాబ్లం అవుతుంది. అంటే క్షమించే తత్వం ఉండే అక్కడనే చాప్టర్ క్లోజ్. నా నాన్నగారు కూడా కొట్టిన వ్యక్తిని క్షమించాడు కోర్టులో. ఆ కేసు వచ్చినప్పుడు నేను క్షమిస్తున్నానండి, నేను ప్రభు బిడ్డ, ప్రభు ఆత్మను పొందిన వ్యక్తి కాబట్టి నేను క్షమిస్తున్నాను అని చెప్పగానే అక్కడ ఉన్నవారు, జడ్జి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటిదయ్యా, నీవే దెబ్బతిన్నావు, నీకే నష్టం జరిగింది, నిన్నే కొట్టారు, నీవేంటి క్షమించడం
మేము ఉన్నాం కదా శిక్షించుటకు, శిక్ష ఇవ్వటకు. లేదు లేదయ్యా, వద్దయ్యా, క్షమిస్తున్నానయ్యా అంటే పగటల ప్రవీణ్ గారు మరణంలో కూడా వారి యొక్క ఫ్యామిలీ ఏమన్నారు? మేము క్షమిస్తున్నామన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో భయపడి క్షమాపణ కోరడం కాదు. ఓ మాకు మేము సరెండర్ అయిపోతాయ్యా, మమ్మల్ని ఏం చేయకండి అయ్యా, మా దగ్గర ఏం బలం లేదయ్యా అని కాదు. దేవుడు నేర్పించిన ఒక గుణం, ఆయన శిలువ మీద అందరినీ క్షమించాడు. కాబట్టి పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందితే ఈ గుణం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ప్రభు యొక్క గుణాలన్నీ మనలో కనబడుతూ ఉంటవి. దీని వలన మీరు ఏదైనా తప్పు చేస్తే ఇవన్నీ క్షమింపబడతాయి. ఎంత మంచి బెనిఫిట్ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఈ లోకంలో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ మధ్య బైబుల్ గురించి దాని గురించి అబ్బా మాటలు వింటే అబ్బా ఎట్లా ఉన్నదంటే భయంకరంగా ఉన్నది, భయంకరంగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం అది. దాని గురించి ఒక్కొక్కరు మాట్లాడితే బాగా రోషం వచ్చుచున్నది, రోషం. కానీ కాముగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు క్షమించమన్నాడు. నీకు విరోధముగా ఎవరైనా మాట్లాడితే క్షమించమన్నాడు. వాణి క్రియల చొప్పున ఈ నోట నుంచి ఏ మాట వచ్చిందో దానికి తప్పకుండా దానికి పరిష్కారం అనేది తప్పకుండా ఉంటది. ఏదో గబగబ మాట్లాడి అయిపోయిందని కాదు. చాలా ఆలోచించి ఈ మాట వదలాలి. ఇదే ఫైనల్ అవుట్పుట్. చాలా ఆలోచించాలి. గబగబని మాట్లాడితే బైబిల్లో ఏమున్నదంటే వాణి క్రియల చొప్పున. రేపు మీకు ఏదైనా శిక్ష వస్తే ఇంకొక వ్యక్తి వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. వాణి క్రియల చొప్పున. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను అందుకే ఎటువంటి జోలికి ఎక్కువ పోను. ఎందుకంటే మనకి ఎందుకు తలనొప్పి? ఏదో ఒకటి మాట్లాడుతాం, ఇది మనకు అవసరమా అని. కాబట్టి ఈ మాటలను వినిచిన ప్రియ సహోదరుడా, సహోదరి, క్షమించుటకు సిద్ధమే. ప్రభు నేర్పించిన ఒక మంచి మార్గం క్షమించు. కాబట్టి మనం కూడా లోబడాలి, క్షమించాలి. ఎవరైనా మన ద్వారా బాధపడినట్లయితే సారీ బ్రదర్, అయిపోయింది. అవును, దీని వలన మనకు పెద్ద బెనిఫిట్. మన అపరాధములు అన్నిటినీ కూడా దేవుడు క్షమిస్తాడంట. కాబట్టి ఈ మాటలను వినిచిన ప్రియ సహోదరుడా, సహోదరి, మీ కుటుంబంలో, మీ బంధువుల మధ్య, మీ గ్రామంలో, మీ వాడలో అందరితో మీరు సమాధానంగా వెళ్ళాలి. ఈ గొప్ప ధన్యతను మనం పొంది ముందుకు వెళ్దాం. సాక్షిగా బ్రతకాలి, మన సాక్ష్యమును కాపాడుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి. ఇప్పుడే నీ బలమైన శక్తి వారిపై దిగివచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. బాధతో, ఇరుగుతో, ఇబ్బందులతో ఉన్న ప్రతి ఫ్యామిలీని మీరు ముట్టండి. వ్యాధితో, బలహీనతతో ఉన్న ప్రతి ఫ్యామిలీని తాకండి. గొప్ప విడుదల దయచేయండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.